మనందర్కీ ఓ చిన్న సందేహం ఉంటుంది. ఒక అమెరికా డాలర్ విలువ 80 లేదా 90 రూపాయలు ఎందుకు? రూపాయి $1 ఎందుకు కాదు? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా డబ్బు విలువ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. నోటుపై ఉన్న సంఖ్యే డబ్బు విలువ కాదు. ఆ డబ్బుతో మనం ఎంత సరుకు కొనగలమో అదే అసలు విలువ. ఉదాహరణకి, కొన్ని సంవత్సరాల క్రితం 10 రూపాయలతో ఒక బిస్కెట్ పాకెట్ వచ్చేది. ఇప్పుడు అదే బిస్కెట్ 20 రూపాయలైంది. ఇది బిస్కెట్ ఖరీదు పెరిగినట్టు కాదు, మన రూపాయి విలువ తగ్గినట్టు. డబ్బు విలువ ఇలా తగ్గడాన్ని సాధారణంగా ధరలు పెరగడం అంటారు. ఇప్పుడు అమెరికా విషయం చూద్దాం. అక్కడ సరుకుల తయారీ ఎక్కువ. వాళ్ళు చాలా వస్తువులు ఇతర దేశాలకు అమ్ముతారు. అందుకే వాళ్ల దగ్గర డబ్బు బాగా తిరుగుతుంది. ప్రపంచంలో చాలా దేశాలు చమురు, వ్యాపారం, అప్పులు లాంటి వాటికి అమెరికా డబ్బునే ఉపయోగిస్తాయి. అందుకే ఆ డబ్బుకి డిమాండ్ ఎక్కువ. ఏదైనా వస్తువు ఎక్కువ మందికి కావాలంటే దాని విలువ పెరుగుతుంది కదా. అదేవిధంగా అమెరికా డబ్బు విలువ కూడా పెరిగింది. ఇప్పుడు మన దేశం వైపు వస్తే, మనకు అవసరమైన చమురు, గ్యాస్, యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మనం ఇతర దేశాల నుంచి కొనాలి. ఇవి కొనాలంటే మన డబ్బుతో కాదు, వాళ్ల డబ్బుతోనే చెల్లించాలి. అందుకే మనం వాళ్ల డబ్బు ఎక్కువగా కొనాలి. దీంతో మన రూపాయి మీద ఒత్తిడి పడుతుంది. ఇంకో విషయమేమిటంటే, మన దేశం ఇంకా ఎదుగుతున్న దశలో ఉంది. జనాభా ఎక్కువ, అవసరాలు ఎక్కువ, ఖర్చులూ ఎక్కువ. దీంతో ధరలు త్వరగా పెరుగుతాయి, డబ్బు విలువ కూడా త్వరగా తగ్గుతుంది. చాలామంది అనుకుంటారు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రూపాయి $1 చేయవచ్చు అని. అది సాధ్యం కాదు. డబ్బు విలువ అనేది ఒక్క నిర్ణయంతో మారదు. దేశ ఆర్థిక పరిస్థితి, సరుకుల అమ్మకాలు, ఖర్చులమీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారిగా అలా మార్చితే దేశానికి పెద్ద నష్టం వస్తుంది. కాబట్టి అమెరికా డబ్బు గొప్పది కాబట్టి కాదు, మన రూపాయి బలహీనంగా ఉంది కాబట్టి కాదు. రెండు దేశాలు ఉన్న దశలు వేరు. మన దేశం ఇంకా ముందుకు వెళ్తోంది. తయారీ పెరిగితే, ఇతర దేశాలకు అమ్మకాలు పెరిగితే, ధరలు అదుపులో ఉంటే మన రూపాయి విలువ కూడా తప్పకుండా పెరుగుతుంది. అంతే, ఇదే డాలర్ ఎక్కువగా, రూపాయి తక్కువగా ఉండటానికి నిజమైన కారణం.